ఈ సెడ్ ఏ డాగ్ ఈజ్ రన్నింగ్ ఆఫ్టర్ ద క్యాట్. అతను చెప్తున్నాడు ఏ డాగ్ అంటే ఒక డాగ్, రన్నింగ్ ఆఫ్టర్ ద క్యాట్ అంటే ఒక పిల్లి వెనకాల కుక్క వెళ్తుంది అని చెప్తున్నారు. సో ఇదేంటి సెడ్ పాస్ట్ టెన్స్. సో పాస్ట్ టెన్స్లో ఉన్నప్పుడు మనం ఇక్కడ కూడా కరస్పాండింగ్ పాస్ట్ టెన్స్కి వెళ్ళాలి. ఇక్కడ టోల్డ్ రాదు, టోల్డ్ అని తీసేసేయండి. ఇది రన్నింగ్, ఈజ్ రన్నింగ్ అంటే ఏంటి, ప్రజెంట్ కంటిన్యూస్లో ఉంది. ప్రజెంట్ కంటిన్యూస్లో ఉంది అంటే కరస్పాండింగ్ పాస్ట్ టెన్స్ ఏమి ఉండాలి మనకి, పాస్ట్ కంటిన్యూస్ ఉండాలి. చూడండి పాస్ట్ కంటిన్యూస్ ఉండాలి. బీన్ వచ్చింది అంటే, యాజ్ బీన్ వచ్చింది అంటే ఇదేంటి, హ్యాస్ బీన్ వచ్చిందంటే ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. సో ఇది క్యాన్సిల్ చేసేసేయండి. వాజ్ రన్నింగ్ ఉండొచ్చు బట్ పక్కన పెడదాం. బీయింగ్ రన్ అంటే ఏంది, ఇది కూడా మనకి టెన్స్ అసలు రాంగ్ అది. నెక్స్ట్ ఈజ్ రన్నింగ్ అనేది ఏంది, ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్. మనం టెన్స్ చేంజ్ చేయాలి ఎందుకంటే రిపోర్టింగ్ వర్బ్ పాస్ట్ టెన్స్లో ఉంది. సో ఇది కూడా రాంగ్ అంటే మనకు మిగిలింది ఏంది, ఇది రైట్ ఆన్సర్. సో ఇది రైట్ ఆన్సర్. ఒకసారి మళ్ళీ చూద్దాం. ఈ సెడ్ ఏ డాగ్ ఈజ్ రన్నింగ్ ఆఫ్టర్ ద క్యాట్. ఈ సెడ్ దాట్ ఏ డాగ్ వాజ్ రన్నింగ్ ఆఫ్టర్ ద క్యాట్. ఎందుకు, సింపుల్ ప్రజెంట్ కంటిన్యూస్లో ఉన్నది, దాన్ని మనము పాస్ట్ కంటిన్యూస్కి తీసుకెళ్ళాము అంటే కరస్పాండింగ్ పాస్ట్ టెన్స్కి వచ్చేసాము. క్లియర్ రైట్. నెక్స్ట్ వన్, రామ్ సెడ్ ద బుక్ హ్యాస్ బీన్ ప్రింటెడ్. రామ్ సెడ్ ఇది రిపోర్టింగ్ వర్బ్, ఇది రిపోర్టింగ్ స్పీచ్. ఇక్కడ ఇది పాస్ట్ టెన్స్లో ఉంది. ఈ పాస్ట్ టెన్స్లో ఉన్నప్పుడు ఇందులో ఉన్నది మనము కరస్పాండింగ్ పాస్ట్ టెన్స్కి తీసుకెళ్ళాలి. హ్యాస్ బీన్ అంటే ఏంటి, హ్యాస్ బీన్ అంటే ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. సో ఇది ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఉంది, దీన్ని మనము పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్కి తీసుకెళ్ళాలి. అంటే మీనింగ్ హ్యాస్ ప్లేస్లో హ్యాడ్ రావాలి. సో ఇక్కడ చూడండి, ఈజ్ అంటే ఏంటి, ప్రజెంట్లో ఉంటుంది, తీసేసేయండి. యాజ్ కూడా ప్రజెంట్లో ఉంటుంది. హ్యాడ్ ఇది కూడా హ్యాజ్ అయినా ఇది కూడా రాంగ్ అంటే మనకి హ్యాడ్ ఎక్కడుంది, ఇది ఒక్క దగ్గర ఉంది. సో చూడండి, రామ్ సెడ్ దాట్ ద బుక్ హ్యాడ్ బీన్ ప్రింటెడ్ అంటే పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో వచ్చింది. ఇది రైట్ ఆన్సర్. ఇలా అనాలిసిస్ చేసుకుంటూ వెళ్తే మనము ఈజీగా కంప్లీట్ చేయగలుగుతాం, ఆర్ఎల్స్ ఈజీగా ఆన్సర్ చేయగలుగుతామని నేను చెప్పగలను. ఓకే, నెక్స్ట్ వన్. శాంతి సెడ్ సీత హ్యాజ్ ఏ ఫైన్ పిక్చర్. శాంతి ఒక అమ్మాయి ఉన్నది, తను ఏం చెప్తుందంటే సీత హ్యాజ్ ఏ ఫైన్ పిక్చర్. సీత దగ్గర ఒక పిక్చర్ ఉంది అని చెప్తున్నది, మంచి పిక్చర్ ఉంది అనేసి. చూడండి, ఇదేంటి రిపోర్టింగ్ వర్బ్, ఇదేంటి రిపోర్టింగ్ స్పీచ్. రిపోర్టింగ్ వర్బ్ ఏ టెన్స్లో ఉంది, పాస్ట్ టెన్స్లో ఉంది. అయితే ఇది మనకి కరస్పాండింగ్ పాస్ట్ టెన్స్కి వెళ్ళిపోవాలి. హ్యాజ్ ఏ ఫైన్ పిక్చర్ అంటే ఏంటి, తన దగ్గర ఒక పిక్చర్ ఉంది అని చెప్తుంది. ఇది హ్యాజ్ వచ్చేసి పొసెషన్ని ఇండికేట్ చేస్తుంది, తన దగ్గర ఉంది అనేసి. ఇప్పుడు ఉంది అని చెప్తుంది. మనం కరస్పాండింగ్ పాస్ట్ టెన్స్కి వెళ్ళాలంటే హ్యాజ్ కాస్త హ్యాడ్ అయిపోవాలి. చూడండి, ఇక్కడ హ్యాజ్ కరస్పాండింగ్ పాస్ట్ టెన్స్ కాదు, వుడ్ కూడా కాదు, హ్యావ్ కూడా కాదు. హ్యావ్ వచ్చేసి ప్రజెంట్ టెన్స్లో యూస్ చేస్తాం అంటే ఇది రైట్ ఆన్సర్. శాంతి సెడ్ దట్ సీత హ్యాడ్ ఏ ఫైన్ పిక్చర్. హ్యాజ్ ప్రజెంట్, హ్యాడ్ పాస్ట్ టెన్స్. పొసెషన్ కోసం మాట్లాడుతున్నాం మనం. క్లియర్ కదా. నెక్స్ట్ వన్, రామ్ సెడ్ హానెస్టీ ఈజ్ ద బెస్ట్ పాలసీ. ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటి అంటే, రామ్ చెప్తున్నాడు అతను హానెస్టీ ఈజ్ ద బెస్ట్ పాలసీ. ఇదేంటి, సెడ్ రిపోర్టింగ్ వర్బ్, ఇదేంటి రిపోర్టింగ్ స్పీచ్. మన రూల్ ప్రకారం ఏంటి, రిపోర్టింగ్ వర్బ్ పాస్ట్ టెన్స్లో ఉంటే మనము కరస్పాండింగ్ పాస్ట్ టెన్స్కి ఈ రిపోర్టింగ్ స్పీచ్ని తీసుకెళ్ళాలి. అది మనందరికీ తెలిసిందే. కానీ ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటి అంటే, హానెస్టీ ఈజ్ ద బెస్ట్ పాలసీ అంటే ఈ రోజుకో రేపుకో కాదు, అది యూనివర్సల్ ట్రూత్, అందరికీ తెలిసింది, అది ఒక ప్రోవర్బ్. సో అలాంటి టైంలో టెన్స్ చేంజ్ అవ్వద్దు, ఇది ఎక్సెప్షనల్ లిస్ట్లో వస్తుంది. సో రామ్ సెడ్ దాట్ హానెస్టీ ఈజ్ ద బెస్ట్ పాలసీ. నిన్నైనా బెస్ట్ పాలసీ ఉండే, ఈ రోజు కూడా హానెస్టీ బెస్ట్ పాలసీయే, రేపు కూడా హానెస్టీ బెస్ట్ పాలసీయే. అంటే ఎప్పటికైనా అది సేమ్ ఉంటుంది, యూనివర్సల్ ట్రూత్ అనొచ్చు, లేదంటే ప్రోవర్బ్ అని కూడా చెప్పవచ్చు. సో ఇక్కడ మనము టోల్డ్ని కట్ చేసేసేయండి. సెడ్ దగ్గర రామ్ సెడ్ దట్ హానెస్టీ హ్యాజ్ అంటే ఇక్కడ ఏమవుతుంది, టెన్స్ చేంజ్ అవుతుంది. ఇది కూడా క్యాన్సిల్ చేసేసేయండి. మిగిలింది మనకి ఏంది, ఇది. రామ్ సెడ్ దట్ హానెస్టీ ఈజ్ ద బెస్ట్ పాలసీ. ఇది రైట్ ఆన్సర్.
యూనివర్సల్ ట్రూత్, జనరల్ ట్రూత్ ఆర్ ప్రొవర్బ్ టెన్స్ చేంజ్ అవ్వదు, ఈవెన్ దో రిపోర్టింగ్ వర్బ్ పాస్ట్ టెన్స్లో ఉన్నా కూడా. రైట్, నెక్స్ట్ వన్.